సోషల్ మీడియాలో నీకు వచ్చిన వర్స్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కమల్ హాసన్ పర 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 పప్పర అనేది కాబట్టి లోపల మేము అందరం జోష్లో అందరు డాన్స్ చేస్తుంటే నేను కమల్ హాసన్ గారి ఎక్స్ప్రెషన్ మర్చిపోయినా. నాని అన్న ఎప్పుడైతే వచ్చి రోల్ ఇంకోసారి దయచేసి లోపల ఏం పాడక రోల్. స్నోరింగ్ ఆర్ ఫార్టింగ్ ఎక్కువ చేసింది ఇది? రెండు. ఏమవుతుంది అంటే పడుకున్నప్పుడు అన్న వెళ్తుంటది, ఇట్స్ ఆల్ ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్. పబ్లిక్ ప్లేసెస్ లో అదే నీకు చెప్పాలా, చాలా మంది తెలియకుండా చేస్తూనే ఉంటారు, కాకపోతే ఇట్లా బిగబెట్టుకొని చేస్తారు కొత్తది. నువ్వు ఎక్కువ ఫాట్ చేస్తున్నావు అంటే నీ బాడీ డైజెస్ట్ సిస్టమ్ చాలా బాగుందని, అట్లానే ఇప్పుడు ఫాట్ చేయొద్దు మనం. ఊరేసుకుంటున్నాం. కొడుతున్నావు. ఓకే, నువ్వు ఉన్నావు, సిగ్గుపడుతున్నావా? ఓకే, సిగ్గుని ఏమంటారు? సిగ్గుతో చచ్చిపోతున్నావు. దావత్ డాన్స్ చేస్తారా? అద్దా తెలియదు, మర్చిపోయినా నేను. జాగింగ్ ఇట్లా ఎవరైనా జాగింగ్ చేస్తారా? అదే నిజంగా చెప్తున్నా, నువ్వు ఏ పెద్ద షోకి వెళ్ళకు ప్లీజ్. నీ కాల్ పట్టుకుంటున్నారు, బ్రెయిన్ పని చేయట్లే. అది ఫస్ట్ నుంచి ఎక్కడ దొరికారా మీరంతా? ఫంక్షన్కి వెళ్ళినా, కంటెస్ట్ ఫొటోస్ ఇచ్చిన. సరిగా తినేసి వస్తా అనేసి ఒక ఆంటీ రా, ఫోటో బాబు అన్న. ఆంటీ తినేసి వస్తానంట, ఆకలిస్తానంట. ఒక్కరోజు తినపోతే ఏమవుతుంది బాబు, ఫోటో ఇచ్చిపోన్నది. అప్పుడు అనిపించింది రా, ఎవర్రా మీరంతా. ఫస్ట్ ర్యాప్ చేస్తున్నప్పుడు అరే రేపిస్ట్ అని పిలుస్తుండే ర్యాప్ ని. కాలేజ్లో కూడా పర్ఫామ్ చేసేటప్పుడు మైక్ కట్ చేసినారు. సినిమాలో పాడితే కూడా వెతుక్కోవాల్సి వస్తుండే నేను. సో అట్లా హ్యూమిలేషన్ ఎక్కువ ఫేస్ చేసినాను లైఫ్ లో. ఒక పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేస్తూ ర్యాప్ కూడా చేసావు. ఫ్యూచర్ లో పొలిటీషియన్ అవ్వాలని ఇంట్రెస్ట్? I leave that question to the public. This is what is happening. It is you have to think. They use rap as one form to let them know what their manifesto is. Now it is up to people to know whether to vote to that party or not.